అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనికి తేవాలని ఉద్దేశించి అతనికి కావలిండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ హేరోదు అనేటటువంటి ఒక రాజు ఏం చేశాడంటే ఈ దైవజనులైనటువంటి వారిని ఏం చేశాడంటే అక్కడ చంపాలి, వాళ్ళు ఎవరు కూడా సువార్త ప్రకటించడానికి వీలు లేదని చెప్పి వాళ్ళ మీద కక్ష కట్టి ఏం చేశాడంటే యోహాను పట్టుకొని చంపేశాడు. హల్లెలూయా. యోహాను పట్టుకొని చంపేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఎవరిని చంపాలి, ఎవరిని పట్టుకోవాలని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆలోచన చేసి పేతురు గారి మీద కుట్ర పడినాడంట. హల్లెలూయా. హేరోదు రాజు ఎవరి మీద పేతురుని కూడా చంపేయాలి అని చెప్పి కుట్ర పని ఏం చేశాడంటే ఆయన కూడా పట్టుకున్నాడు, శాస్త్రాల్లో వేసాడు. శాస్త్రాల్లో వేసిన తర్వాత ఇంకేముంటది. హల్లెలూయా. కాబట్టి ఈ శాస్త్రాల్లో వేసినటువంటి పేతురు ఏం చేశాడంటే ఆయన ఏమనుకొని ఉంటాడంటే ఇక నా పని అయిపోయింది, ఎట్లాగో నా యోహాన్ గారిని పట్టుకొని తీసుకెళ్ళిపోయి చంపేశాడు కదా, ఇక నేను కూడా అంతే, నేను కూడా చచ్చిపోతాను, నన్ను కూడా చంపేస్తాడని చెప్పి నిర్భయంగా హాయిగా ఆయన ఏం చేశాడని శాస్త్రాల్లో ఉన్నాడండి. హల్లెలూయా. శాస్త్రాల్లో ఉంటే ఆయనకి చాలా మంది కావలి వాళ్ళు ఉన్నారండి. ఒకడు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది ఉన్నారు? 16 మంది సైనికుల్ని కాపలాగా ఉంచారంట హేరోదు. అంటే ఎటు తప్పించుకొని పోతాడో తెలియదు కాబట్టి మీరందరూ ఏంటి కాపలా ఉండండి అని చెప్పి ఈ పేతురు గారికి కాపలా ఉంచి ఆ హేరోదు గారు ఏం చేశాడంటే హాయిగా ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే ఎట్లాగా కాపలా వాళ్ళని పెట్టాం కదా, ఇంకా ఆయన ఎక్కడికి వెళ్తాడే అని చెప్పి ఏం చేశారంటే ఆయన హాయిగా ఇంటికి వెళ్ళిపోయి పడుకొని ఉంటాడు. కానీ దేవుడు ఊరుకుంటాడా? అంటే దేవుని సేవకుడికి హాని కలగజేయాలని ఆలోచనలో ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఏదో ఒక విధంగా తప్పించాలనే ప్రయత్నం చేస్తాడు దేవుడు. అయితే మరి పేతురు గారు ఎట్లాగే సరసాలోకి వెళ్ళిపోయాడే, ఇక మా పేతురు గారే పోతే ఇంకా మనం ఎంత అని సంఘం ఏం చేశారు, హాయిగా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఏం చేస్తున్నారంట, నిద్రపోతున్నారంట. హల్లెలూయా. నిద్రపోతున్నారా? ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. హల్లెలూయా. వాళ్ళు అంత మంచి సంఘం అయి ఉంటారు. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడంటే చూద్దాం, చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. సర్లే ఇక మా అయ్యగారు ఎట్టతో వెళ్ళిపోయాడు, ఇక మేము కూడా వెళ్ళిపోతాం, ఆయన వెళ్తే లేదు కానీ మేము వెళ్ళటానికి ఏమైందిలే, తప్పించుకుందామని చెప్పి సంఘం అంతా ఏం చేశారంట, హాయిగా ఇంట్లో కూర్చొని నిద్రపోతున్నారంట. హల్లెలూయా. కానీ ఆ సంఘం అట్లా నిద్రపోలే. ఏం చేశారు? వాళ్ళంతా అత్యాశక్తితో ఒక ఇంట్లో కూడుకొని
ఆ రోజులో మందిరాలు లేవు కాబట్టి ఒక ఇంట్లో కూడుకున్నారండి. కూడుకొని మరి మా పేతురు గారు శంసాల్లోకి వెళ్ళిపోయాడు. మరి తెల్లవారితే ఆయన ఏం చేస్తాడు? చచ్చిపోతాడు. చచ్చిపోతాడు కాబట్టి మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తే పేతురు గారు బయటకు వచ్చేస్తాడని చెప్పి వాళ్ళందరూ కూడా అసలు చాలా మంచి ఆలోచన కలిగి మంచి జ్ఞానం కలిగి ఏం చేశారు? వాళ్ళంతా కూడా ఒక ఇంట్లో కూడుకొని ఆయన కోసం ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? అత్యాశక్తితో, ఆ శక్తితో కాదు. ఆ శక్తి వేరు, అత్యాశక్తి వేరు. ఎంత అత్యాశక్తి కలిగి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు చూసారా? అంటే ఆ సంఘం ఎంత బలమైన సంఘం ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. అయితే ఈయన ఏం చేస్తున్నారంటే ఈ సంఘం అంతా కలిసి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? అయ్యా ఈ రాత్రి మా అయ్యగారు ఎట్లాగో శశాల్లోకి వెళ్ళిపోయాడు, ఆయన రేపు పొద్దున్నే పైకి వెళ్ళిపోతా నీ దగ్గరకు వస్తాడయ్యా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన బయటికి శశాల్లో ఉన్నవాడు బయటికి రావడం అంటే తేలికేనా? చాలా కష్టం కదా. శశాల్లో వేసిన వాళ్ళు అంత తేలిక బయటికి రాలేదు. మరి ఆయన 16 మందిని కాపలా ఉంచితే వాళ్ళందరినీ తప్పించుకొని వాళ్ళందరినీ మరి విడిచిపెట్టి ఎట్లా వస్తాడు? ఒకవేళ తప్పించుకొని పారిపోతాడేమని చెప్పి ఆయనకి ఏమో బండ వేసి బిగిచ్చేసి చక్కగా చేసి సంఖ్యలు వేసి చక్కగా బిగిచ్చేసి ఆయన ఎటు కదలకుండా మెదలకుండా ఉంచారు. మరి అలాంటి ఆయన బయటకు రావాలంటే ఎలా వస్తాడు? ఎలా వస్తాడు? మామూలుగా మనం ఆలోచన చేస్తే కనుక రావటానికి అవకాశం లేదు. కానీ వీళ్ళు ప్రార్థన చేయడం ద్వారా ఏమైపోయిందంటే ఆయన చేసిన సంఖ్యలు ఏమైపోయినాయి? ఊడిపోయినాయి. పౌలు సేవలను కూడా అట్లాగే చేశారు. ఆ సంఖ్యలు వేసి బండ్లో బిగించేసి వాళ్ళని బంధించి ఉంచితే ఏమైపోయిందంట? వాళ్ళు ఆ సంఖ్యలతో ఉండే ఆ బండ్లతో ఉండే బిగించబడి ఉండే ఏం చేశారు? పాటలు పాడుతూ ఉంటేనే ఆ సరసాలే బాధలైపోయింది. హల్లెలూయా. అంటే పౌలు శీల వాళ్ళిద్దరూ కూడా ఎంత బలవంతులో, ఎంత ప్రార్థన శక్తి కలిగిన వాళ్ళో ఒకసారి ఆలోచన చేయండి. అసలు శరసాలకి గోడలో పునాదులు అంత గట్టిగా పునాదులు వేస్తారు కదా, మన ఇళ్ల కంటే కూడా ఇంకా గట్టిగా పునాదులు వేస్తారు. అయినా గాని పాటలు పాడుతుంటే ఏమైపోయింది? ఆ పునాదులే కదిలిపోయి భూకంపం వచ్చి అక్కడ ఏమైంది? వాళ్ళ యొక్క సంఖ్యలన్నీ కూడా ఊడిపోయింది. అంటే పాటలు పాడటం ద్వారా ప్రార్థన చేయటంలోనే ఎంత శక్తి ఉంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉందో ఒకసారి చూసారా? ఆలోచన చేశారా? ఈ బంధించబడినటువంటి పేతురు ఏమైపోయాడంటే వీళ్ళందరూ కలిసి ఒక ఇంట్లో కూర్చొని ఆ రాత్రి అంతా కూడా ఏం చేశారంటే అత్యాశక్తి కలిగి ఏం చేశారంటే ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. కానీ వాళ్ళైతే ప్రార్థన చేస్తున్నారు కానీ పేతురు గారు నిజంగా బయటకు వస్తారనే నమ్మకం వాళ్ళకైతే లేదు. వాళ్ళు అసలు ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? శస్త్రలో ఉన్న పేతురు బయటకు రావాలనే ప్రార్థన చేస్తున్నారు. కానీ వాళ్ళకైతే ఆ నమ్మకం లేదు. కానీ ప్రార్థన మాత్రం చేస్తున్నారు. ఏదేమైనా సరే ఈ రాత్రి పేతురు గారు చంపబడకూడదు, శరసాల నుంచి ఏదో విధంగా బయటకు రావాలి, ఆయన మాత్రం చంపబడకూడదు అని చెప్పి ప్రార్థన చేస్తా ఉంటే సంఘం యొక్క
ఆసక్తిని దేవుడు చూశాడండి. హల్లెలూయా. సంఘం యొక్క అత్యాసక్తిని దేవుడు చూసి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థన దేవుడు విని శస్సాల్లోకి వెళ్ళి దేవదూతను పంపించి ఆ శస్సాల్లో నుంచి ఆ గేట్లు అన్ని ఎన్ని గేట్లు ఉన్నాయండి అక్కడ? 4 గేట్ల, పెద్ద పెద్ద గేట్లు అంట. మరి ఆ గేట్లు మనం తీయాలంటే ఆ తాళాలు కూడా మన దగ్గర ఉండవు. పోలీసుల దగ్గరే ఉంటాయి కదా శస్సాలు. తాళాలు వేసి వెళ్ళిపోతారు వాళ్ళు. హల్లెలూయా. తాళాలు రూమ్ లో పెట్టి తాళాలు వేసి వెళ్తే వాళ్ళు ఏమైపోయింది కూడా వాళ్ళకి అనవసరం అనమాట. అట్లాగే ఈ పేతురు గారిని అయితే సరసంలో ఉంచారు. ఆ గేట్లన్నీ తాళాలు వేసుకొని వెళ్ళిపోయాడు హేరోదు. మరి ఆయనకి 16 మందిని కాపలా ఉంచారు. వాళ్ళు నిద్రపోలేదు అంటారా? ఒకడి కోసం 16 మంది కాపలా. హల్లెలూయా. ఒక్కడి కోసం 16 మంది కాపలా ఉన్నారు. 16 మంది కాపలా ఉన్నా సరే వాళ్ళకి ఏం చేశాడంటే దేవుడు గాఢ నిద్ర చేసి అసలు ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలియకుండా మంచి నిద్ర చేసి ఆ దేవదూతని పంపించేసి పేతుర్ని బయటికి తీసుకురమ్మన్నాడు. హల్లెలూయా. పేతురు గారు కూడా హాయిగా వాళ్ళతో పాటు హాయిగా నిద్రపోతుంది. ఆయన కూడా ఆశలు వదిలేసుకున్నాడు. ఎందుకని? ఎట్లాగో నా సహోదరుడు చచ్చిపోయాడు కదా, ఇక నేను కూడా అంతేలే అని చెప్పి ఆశలు వదిలేసుకొని హాయిగా వాళ్ళతో పాటు ఆయన కూడా నిద్రపోతా ఉంటే దోతెల్లి ఏం చేసింది? ఆయన తట్టి లేపింది. లేలే పేతురు లేలే అనగానే పేతురు భయపడిపోయి లేచేసరికి అసలు ఆయన ఇదంతా కూడా కాలనుకుంటున్నాడు కానీ ఇది నిజంగా జరుగుతున్నట్టు ఆయన కూడా ఆలోచన చేయాల, ఊహించలా. హల్లెలూయా. ఆయన ఊహించలేకపోయాడండి పేతురు గారు. అంటే నిద్రలో ఉన్నాడుగా, బాగా మంచి నిద్రలో ఉండేసరికి ఇది ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కాల. అదంతా కూడా కళ అనుకుంటున్నాడు కానీ నిజంగా జరుగుతుందని చెప్పి మాత్రం పేతురు గారు ఊహించలేదు. అయితే ఈ దేవదూత ఏం చేసిందంటే ఆయన లేపి చక్కగా గేట్లన్నీ దాటించుకొని చక్కగా బయటికి తీసుకొచ్చి ఆ ఊళ్ళోకి తీసుకొచ్చి వాళ్ళు ప్రార్థన చేసే ఇంటి దాకా తీసుకొచ్చి ఆ పేతురు గారు వేసే దూత వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అయితే వీళ్ళు ప్రార్థన చేస్తా ఉంటే ఇదంతా జరుగుతా అంటే పేతురు ఏమనుకున్నాడంటే ఇదంతా కలేమలే అని ఆలోచన చేశాడు. ఆయనకి కూడా అర్థం కాల. తర్వాత మెడుకు వచ్చేసింది. ఆయన ఎప్పుడైతే ఆ ఇంటి దగ్గర వాళ్ళందరూ ప్రార్థన చేసి ఇంటి దగ్గరకు వచ్చారు అప్పుడు మెడుకు వచ్చేసింది పేతురికి. హల్లెలూయా. అప్పుడు ఆలోచన చేశాడు ఇదంతా నిజమే, నేను ఎట్లా వచ్చా, నన్ను సరసాల్లో వేశారు కదా, నేను ఇక్కడికి ఎలా వచ్చానని చెప్పి ఆలోచన చేస్తే పేతురు గారికి అప్పుడు అర్థమైంది. దేవుడు ఇట్లా దూతను పంపించి నన్ను బయటికి తీసుకొచ్చాడన్న ఆలోచన చేసి వాళ్ళు సంఘం అంతా కూడుకొని ఒక ఇంట్లో ప్రార్థన చేస్తా ఉన్నారు కదా, ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తలుపు కొడుతుంటే వీళ్ళందరూ బాగా భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు కానీ పేతురు వచ్చాడన్న ఆలోచన, అంటే వాళ్ళకి అనుకున్నారు కదా రాడనే ఆలోచనలోనే ఉన్నారు కదా సంఘం. హల్లెలూయా. కానీ వాడు ఊహించని రీతిగా పేతురు ఏం చేశాడంటే ఆ గది దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడండి. తలుపు కొడితే వీళ్ళు ఇంకా భయపడిపోయారు. అమ్మో ఇంకేముంది, మనం ప్రార్థన చేస్తున్న సంగతే హేరోదుకి తెలిసిందనుకుంటా, హేరోదు మళ్ళా ఎవరినో పంపించాడు, మనం కూడా తీసుకురమ్మనేమో అని చెప్పి సంఘం అయితే చాలా భయపడ్డారు. హల్లెలూయా. ఈ భయపడిపోయి వీళ్ళు ప్రార్థనలోనే ఉన్నారు కానీ ఈ పేతురు ఏం వస్తాలే రాళ్ళు అని చెప్పి వాళ్ళు ప్రార్థనే చేస్తున్నారు కానీ ఇదంతా కూడా ఏమీ కూడా అర్థం కాలేదండి. హల్లెలూయా. అయితే ప్రార్థన చేస్తా ఉంటే ఒక చిన్నపిల్ల ఏం చేసిందంటే తలుపు కొడతా ఉంటే ఆ సౌండ్ విని
తలుపు దగ్గరకు వచ్చి చూసిందంట. చిన్న సందులో నుండి చూసి ఆ అమ్మాయి గుర్తుపట్టి లోపలికి వెళ్ళిపోయి అందరికి చదువుతున్నట్టు, అమ్మ అమ్మ పేతురు వచ్చాడమ్మా, పేతురు గారు వచ్చారమ్మా, పేతురు గారు వచ్చారమ్మా అంటే, పిచ్చిదానా నీకు ఏమైందే, నీకేమైనా పిచ్చి ఎక్కిందంటే, పేతురు ఏంటి రావడం ఏంటి, సరసాలు చేశారు, ఆయన రేపు పొద్దున్న చంపేస్తారు, నువ్వేంటి పేతురు వచ్చాడు అని చెబుతున్నా, కూర్చో నీకు ఏం తెలుసు కూర్చో అని చెప్పి పిల్లల్ని గర్జిస్తా ఉన్నారండి. హల్లెలూయా హల్లెలూయా అంటే మరి ఊహించలేదుగా పేతురు గారు వస్తారన్న విశ్వాసం వాళ్ళకి లేదుగా. అందుకనే వాళ్ళు ప్రార్థన చేస్తా అసలు ఈ పేతురు రావడం ఏంటి, ఈ పిల్లకి ఏమైనా పిచ్చి ఎక్కింది అనుకుంటా, ఇదేంటి ఈ పిల్ల ఎట్ట చదువుతుందని చెప్పి వాళ్ళు అట్లాగే ప్రార్థనలోనే ఉన్నారు. అయినా సరే పేతురు ఇంకా మరలా తలుపు కడతా ఉంటే ఈ అమ్మాయిని మరలా చూడటం, మళ్ళీ వచ్చి అమ్మ పేతురు వచ్చాడు అని చెప్తా ఉంటే చివరికి వీళ్ళు నమ్మలేక వెళ్ళి తలుపు తీస్తే ఏముంది, పేతురు గారు వచ్చేసారు. హల్లెలూయా అంటే వాళ్ళ ప్రార్థన ఏం చేసింది, పరిస్థితుల్ని మార్చేసింది. హల్లెలూయా అది ఎలాంటి పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అయితే పేతురు వచ్చిన తర్వాత అసలు వాళ్ళు చాలా సంతోషించి ఎట్లా వచ్చావు ఎవరు తీసుకొచ్చావు నేను ఎట్లా వచ్చావు అని చెప్పేసి అడుగుతా ఉంటే పేతురు గారు చెప్తా ఉంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారండి. కానీ కొన్ని కార్యాలు మనం అనుకుంటాం, అమ్మో ఇది జరుగుతా, ఇవన్నీ జరుగుతాయా, దేవుడు ఇది చేస్తాడా అని చెప్పి మనలో మనమే నమ్మలేక అపనమ్మకంతో ఉంటాం. కానీ దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. హల్లెలూయా హల్లెలూయా కాబట్టి మనం ప్రతిదీ కూడా ఏం చేయాలి, నమ్మాలి. మనకు నమ్మకం ఉండదు, ప్రతిదాన్ని కూడా ఏం చేయాలి, మనం నమ్మాలి. దేవుడు మాటతో ఏమంటాడంటే, నువ్వు నమ్మితే ఆయన మహిమ నువ్వు చూస్తావు, నమ్మకపోతే చూడలేవు. అంటే నీకు నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా ఏం చేసినా సరే అదేమైపోద్ది, వ్యర్థం అయిపోద్ది. హల్లెలూయా నువ్వు నమ్మాలి. ప్రతిదీ కూడా దేవుడు చేయగల సమర్థుడు. చనిపోయిన వాళ్ళని లేపాడు కదండి దేవుడు. అసలు ఇది ఎవరికైనా సాధ్యమా? ఎవరికి సాధ్యం కాదు. కానీ దేవుడికి ఒక్కడికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా కాబట్టి మరి ఆ సంఘము ఎంతో బలమైనటువంటి ప్రార్థన చేయటం ద్వారా పేతురు గారు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి పేతురు గారు ఏం చేశారంటే బయటకు వచ్చేసారు. హల్లెలూయా కాబట్టి మరి ఆ విధంగా అంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ప్రార్థన ఏం చేసిందండి, పరిస్థితులను మార్చేసింది. హల్లెలూయా అందుకని ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఇంకే విషయమైనా ఎలాంటి విషయమైనా సరే ప్రార్థన చేస్తే అది దేవుడు తప్పనిసరిగా నెరవేర్చే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ప్రార్థన అనేది ఎలాంటిదంట, బలమైనదంట. మనిషికి వెన్నెముక లేకపోతే ఏం జరుగుద్ది, కూర్చోలేరు, నడవలేరు, పనులేమి పొద్దాక పడుకొని ఉంటామే. హల్లెలూయా ప్రార్థన లేని జీవితం కూడా అంతేనండి. హల్లెలూయా ప్రార్థన లేని జీవితం కూడా ఏం లేనట్టు, వెన్నెముక లేనట్టు. హల్లెలూయా మరి వెన్నెముక లాంటి
ప్రార్థనా జీవితం నీలో నాలో కనుక ఉంటే ఏం జరుగుతుంది? పరిస్థితులన్నిటిని కూడా మార్చేస్తుంది. ఊహించినటువంటి కార్యాలు చేస్తుందండి ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది ఎంత బలమైనదో మనందరికీ తెలిసింది. హల్లెలూయా. మనం కూడా చాలా కార్యాలు చూసాం కదా. హల్లెలూయా. చూసాం లేదా? ఎన్నో కార్యాలు, ఒకటి కాదు రెండు కాదు. వాటిని వివరించాలంటే టైం కూడా సరిపోదు. దేవుడు చాలా గొప్ప కార్యాలు మన గ్రామంలో, మన సంఘంలో, మన గృహాలలో చేశాడండి. కానీ ప్రార్థన అంటే మరి ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారో తెలియట్లేదు. ఏసన్నేగా వెళ్ళొచ్చులే, ఇంకా పనులు అవలేదు వెళ్ళొచ్చులే, ఎప్పుడు వస్తున్నామో ఎప్పుడు వెళ్తున్నామో ఏసన్నే అంటురా పెడతారా, అయిపోయే ముందు వచ్చినా సరే వచ్చి అందరూ వచ్చారు అనుకుంటాడు ఏసన్. అంతేగా, అందరూ వచ్చారా అనుకుంటాడు. కానీ ఎవరు కూడా రారు. హల్లెలూయా. మన పనులైతే నిర్లక్ష్యం చేయం, కానీ దేవుని పనులైతే నిర్లక్ష్యం చేస్తామండి. అంటే మన పనులు ఏ ఒక్క పని కూడా ఆఫ్ చేస్తాం. హడావుడిగా పనులన్నీ అయిపోవాలి, మందిరానికి వెళ్ళాలి. ఒకటి రెండు పనులు ఆగిపోతే మళ్ళీ వచ్చిన తర్వాత ఈ పనులు ఏవో చేస్తారు. ఒకసారి పనులన్నీ చేసుకుని వెళ్ళొచ్చులే అని చెప్పి ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేసి, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని 11:00కో 12:00కో వస్తారన్నమాట. హల్లెలూయా. దేవుని కార్యాలనంట ఎదురు లక్ష్య పెట్టరంట. అందరూ ఏం చేస్తారంట? తన సొంత కార్యాలు, సొంత పనులు అయితే చేసుకుంటారంట. ఫిలిప్పీ పత్రికలో ఉందండి, చదువుకోండి కావాలంటే. హల్లెలూయా. యేసుక్రీస్తు పనులు అంటేనంట ఏం చేస్తారంట? నిర్లక్ష్యం చేస్తారంట. చూడండి, ఫిలిప్పీ పత్రికలో ఉంది చూడండి, 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఉంది. 2:21 అనుకుంటా, చూడండి ఒకసారి. హల్లెలూయా. చూసారా? యేసుక్రీస్తు కార్యాలు ఎవరో చూడరంట. వాళ్ళ సొంత కార్యాలు, వాళ్ళ సొంత పనులు అయితే చేసుకుంటారంట. యేసుక్రీస్తు పనులు అయితే ఎవరో కూడా చేయటానికి ముందుకు రాదు. హల్లెలూయా. దేవుడు ఇన్ని కార్యాలు చేస్తే ఆయన కార్యాలు మర్చిపోయి ఏం చేస్తున్నాం? మన సొంత కార్యాలు చేసుకుంటున్నాం, కానీ ఆయన కార్యాలు అసలు పూర్తే చేసుకోవట్లేదు. హల్లెలూయా. కాబట్టి మరి ఇన్ని కార్యాలు చేసినటువంటి దేవునికి మనము ఏమి ఇవ్వగలం? ఏమిస్తాం? 10,000 20,000 కానికిస్తే సరిపోదా? సరే, ఒక 5-6 వేలన్నా ఆయన చేసిన కార్యానికి ఒక 5-6 వేలు ఇచ్చినా మన రుణం సరిపోతాయి. హల్లెలూయా. ఆయన అసలు మనం ఈ భూమి మీద బ్రతకటమే గొప్ప కార్యం. హల్లెలూయా. దేవుడు ఇంతకాలం కూడా మనల్ని సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా, ఆయన బలం ఇవ్వకపోతే మనం పనులు చేసుకుంటామా? ఆయన ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి కదా మనం అన్ని పనులు చేసుకుంటున్నాం. మన సొంత పనులు అన్ని చేసుకుంటున్నాం. కూలి పనులకి వెళ్తాను, ఇంట్లో పనులు చేసుకుంటున్నాం, ఇంకేయో పనులు. ఏ పని వచ్చినా వదులుకుంటామా? వదులుకోం. కానీ అదే ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే, మంచంలో ఉంచితే ఏ పని చేస్తావా? ఏ పని చేయలేవు. కాబట్టి
మరి ఆయన ఇన్ని కార్యాలు చేసినప్పుడు మరి ఆయన కార్యాలు నువ్వు చేయవా? హల్లెలూయా. ఇన్ని కార్యాలు ఆయన చేసినప్పుడు ఆయన కార్యాన్ని చేరవద్దా? మరి మన సొంత పనులు అయితే వదిలిపెట్టాం కానీ ఆయన పని అంటే ఏదో ఒక సాగు. నేను ఒక్కదాన్ని చేయాలా? ఆ పిల్ల రాలేదా, ఈ పిల్ల రాలేదా, ఆమె రాలేదా, ఏం రాలా? దేవుడి పనులు ఎవరు చేస్తే ఏమైందండి? అందరూ చేయాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రార్థన చేయటం ద్వారా మనకి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చేసిన కార్యాలంట కంటికి, చెవికి, హృదయానికి అర్థం కావు. ఎన్ని కార్యాలు చేసినా ఆలోచన చెయ్యం మనం. ఆ కార్యం జరిగిన వెంటనే మర్చిపోతాం. ఆయన ఏం చేశాడు నాకు అంటాం. కానీ ఆయన చేసిన కార్యాలు ఏంటంట కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అర్థం కావు. ఇంత గొప్ప కార్యాలు చేస్తుంటే ఆయన కార్యం చేయటానికి మనం ముందుకు రాలేకపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఒకవేళ దేవుడు మనకు ఆరోగ్యం లేకుండా చేస్తే అప్పుడు ఏం చేస్తాం? అప్పుడేం చేస్తాం? ఆరోగ్యం లేకుండా చేస్తేనేమో పనులు చేసుకోలేము. అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అంటాం. ప్రార్థన చేసి బాగుపడిన తర్వాత ఏమో మన పనులు, మన ఇల్లు, మన వాకిలి, మన పరిస్థితులు. మరి ఆయన పరిస్థితులు కూడా మనం చూడాలిగా. చూడాలా వద్దా? చూడాలి. కాబట్టి మరి ఆయన కార్యాల్లో కూడా మనం పాలుపంపులు పొందాలి. ఆయన కార్యాల్లో పాలుపంపులు పొందితే మనకి ఏమైనా నష్టం వచ్చిద్దా, లాభం వచ్చిద్దా? లాభం వచ్చేలాగైతే మరి మీరెందుకు పాలు పొందరు? నష్టం వచ్చిద్దాన్ని ఒకవేళ వెనక్కి వెళ్తున్నారేమో. హల్లెలూయా. ఆయన పని ఎంత చేస్తే అంత నీకు లాభమే కానీ నష్టమేమి రాదు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థనలో ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. మరి పేతురు సంఘం ఎంత బలమైన ప్రార్థన చేశారు వాళ్ళు? చాలా బలమైనటువంటి ప్రార్థన చేయటం ద్వారా ఆ పేతురు గారు చనిపోకుండా ఆ సరస్సులో నుంచి బయటకు వచ్చాడు. ఆడు కూడా ఇంకేముందలే, అయిపోయిందిలే, పేతురు గారికి అయిపోతుందిలే, మనం ఏం చేసేది ఏముందలే అని చెప్పి ఎవరికి వాడు, ఎవరింట్లో వాడు ఉంటే కనుక నిజంగానే పేతురు గారు చచ్చిపోయేవాడే. అది గ్రంథంలోకి ఎక్కేది కాదు. హల్లెలూయా. కానీ అంత బలమైనటువంటి సంఘాన్ని దేవుడు పేతురు గారికి ఇచ్చాడండి. అంత బలమైన సంఘాన్ని పేతురు గారికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కానీ నీవు కూడా దేవుని సంఘంలో చేర్చబడినటువంటి నీవు కూడా పేతురు గారి సంఘం లాగా ఏం చేయాలి? బలమైనటువంటి ప్రార్థన చేయాలి. వాళ్ళకి చేసిన దేవుడు నీకు చేయడా? దేవుడు అందరినీ సమానంగా చూస్తాడంట. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 34లో ఒక మాట ఉంది చూడండి. దేవుడు ఎవరంట? పక్షపాతి. అంటే కొంతమందిని ఒకలాగా, ఇంకొకరిని ఒకలాగా, ఒకరిని ఒకలాగా చూసే దేవుడు కాదు.
మన ఇంట్లో మనమే చూస్తాం. తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇద్దరు పిల్లలుంటే ఒక పిల్లని ఒకలాగా, ఇంకో పిల్లని ఒకలాగా. నలుగురు పిల్లలుంటే ఇద్దరిని ఒకలాగా, ఇంకొక ఇద్దరిని ఒకలాగా. హల్లెలూయా. మనకు పుట్టిన పిల్లలు మనమే పక్షపాతం చూపిస్తుంటే మరి దేవుడు ఎంతమందిని, కోట్ల మంది ప్రజలని కలగజేసిన ఆయన ఏం చెప్పట్లేదంట? అందరినీ ఒకలాగే చూస్తున్నాడంట. ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు మన దేశంలో, మన ప్రపంచంలో? ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉంటారు? అందరినీ కూడా దేవుడు ఎట్లా చూస్తున్నాడంట? ఒకేలాగా చూస్తున్నాడంట. తల్లిదండ్రులు అయితే పెద్ద ఉన్నట్లాగా, చిన్న ఉన్నట్లాగా, మధ్యలో ఉన్నట్లాగా. ముగ్గురు పుట్టింది ఆలకే కదా, ఎందుకని అట్లా పక్షపాతం చూపిస్తారు? అదే దేవుడు చూపిస్తే ఎట్లా ఉంటది? దేవుడు కనుక పక్షపాతం చూపిస్తే అసలు ఎట్లా ఉంటుంది? ఊహించండి ఒకసారి. చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు అందరినీ ఒకేలాగా చూస్తా ఉన్నాడు, ఒకే ప్రేమ చూపిస్తున్నాడు అందరికి. కోట్ల మంది ప్రజలకైనా ఒకే ప్రేమ చూపిస్తున్నాడు. మనం అయితే ఇద్దరికే 2 రకాల ప్రేమలు చూపిస్తాం. నలుగురుంటే 4 రకాల ప్రేమలు చూపిస్తాం. మరి దేవుడు ఇన్ని కోట్ల మంది ప్రజలు కూడా ఒకే ప్రేమ చూపిస్తున్నాడంటే ఆయన దగ్గర ఏం లేదు, పక్షపాతం లేదు. కాబట్టి మరి పక్షపాతం లేకుండా దేవుడు మరి నీ ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుని ఎడల ప్రేమ కలిగి ఉండవా? నువ్వు పక్షపాతం చూపిస్తావా దేవుని ఎడల? హల్లెలూయా. దేవుడు చూపించట్లేదు కానీ మనం నిజంగానే పక్షపాతం చూపిస్తానే ఉంటాం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే బలమైనటువంటి ప్రార్థనా యోధులుగా చేయబడాలి. ప్రార్థన చేయాలమ్మా, రండమ్మా అంటే రాత్రులు కూడా అసలు ఎవరు రాట్లా. వస్తున్నాడు ఎవరన్నా? చర్చి మూతేసి ఉంటుంది. హల్లెలూయా. ఇదివరకు వచ్చేవాళ్ళు ఈ మధ్య ఎందుకని అసలు ఒక్కడు తిరిగి చూడట్లా. నీ ప్రార్థన చేయాలని భారం కనుక ఉంటే, భారం లేదంటే నువ్వేం చేస్తున్నావు? దేవుని ఎడల పక్షపాతం కలిగి ఉంటున్నావు కాబట్టే రాట్లా. పక్షపాతం కాకపోతే చక్కగా రోజు వచ్చి కనీసం ఒక అరగంటైనా గంటైనా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మరి అదే పక్షపాతం దేవుడు చూపిస్తే మనకి ఎట్లా ఉంటది? ఏమండి ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు కనుక పక్షపాతం చూపిస్తే అసలు ఎట్లా ఉంటుంది? ఆలోచన చేయండి ఒకసారి. కాబట్టి దేవుని ఎడల మనం ఏం కలిగి ఉండాలి? ప్రార్థన అనుభవం. ముందు అసలు భయం లేదండి మనలో. దేవుని భయం అసలు ఎవరిలో కూడా లేదు. దేవుని భయం అనుకుంటే రోజు ఆయన భయం ఉంటే చాలు. మనుషుల భయం వద్దు మనకే. ఎవరి భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటే కనుక అందరూ ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఆయన భయం లేకపోతే ప్రార్థన చేయరు. ఆయన కార్యాలు కూడా పాల్పొంపులు పొందరు. హల్లెలూయా. కాబట్టి పేతురు గారి యొక్క సంఘము ఎంతో
అత్యాశక్తితో ప్రార్థన చేసి పేతురు గారిని శాస్త్రాల నుంచి బయటికి తీసుకొచ్చేటటువంటి బలమైన ప్రార్థన చేశారండి. అలాంటి బలమైన ప్రార్థన మనలో కూడా ఉంటే వాళ్ళకంటే గొప్ప కార్యాలు చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది అట్లాంటిది. ప్రార్థన అనేది బలం, ఈ వెన్నెముక లాంటిది. ఏంటిది? అది లేకపోతే మనం ఏ పని చేయలేము. అది ఉంటే అంత మంచిగానే ఉంటది, అన్ని పనులు చేయగలం. కాబట్టి ఈ వెన్నెముక లాంటి ప్రార్థన కనుక మర్చిపోయినా విడిచిపెట్టిన మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మంచం పోరే. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థన 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 కానీ మర్చిపోయినా విడిచిపెట్టినా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది చెప్పండి. ప్రార్థన కానీ మర్చిపోయామనుకో, విడిచిపెట్టామనుకో, ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక అపాయం వస్తానే ఉంటుంది. హల్లెలూయా. రాకుండా ఉన్నారంటే ప్రార్థనే మనకు బలమైన ఆయుధం. మన ఆయుధం ఏంటి? ప్రార్థన. ప్రార్థన అంట ఏం చేస్తుందంట? ప్రార్థన అంట ఒక ఆమంట ప్రార్థన చేస్తుందంట. ఒక ఆయన చెప్పాడంట, మీ కిటికీ దగ్గర చెట్టు ఉంది కదా, ఆ చెట్టు వెళ్ళిపోయి సముద్రంలో పడేలాగా, కొండ ఉంది కదా, కొండ సముద్రంలో పడేలాగా ప్రార్థన చేయమ్మా వెళ్ళిపోతా అంటే ఆ వంట చేసిందంట, గాని అది కొండ అక్కడే ఉందంట. హల్లెలూయా. అవేం ప్రార్థన చేసిందంటారు? అవేం ప్రార్థన చేసి ఉంటది? విశ్వాసం లేకుండా ఏదో నాకు అతను నీకు సూత్రం అన్నట్టుగా చేసి ఉంటదేమో. కళ్ళు తెరిచి చూసుకుంటా ఈ కొండ ఇక్కడే ఉందా, వెళ్ళిపోతుందా, కదులుతుందా, కదలలేదా, ఏం చేస్తుందని అదంతా కూడా గమనించుకుంటా ప్రార్థన చేస్తా ఉంటే అదేం చేసింది? కొండ అక్కడే ఆగిపోయింది. అట్లాగే మరి అది నిజమైన ప్రార్థన లేకపోతే అవిశ్వాస ప్రార్థన? అవిశ్వాసం ప్రార్థన చేస్తే మరి ఏమి జరగదు. హల్లెలూయా. మన కార్యాలు జరగాలంటే మనలో ఏముండాలి? విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందంట? రోగిని స్వస్థపరచు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది. హల్లెలూయా. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ఏమి కూడా జరగదు. కాబట్టి విశ్వాసమైనటువంటి ప్రార్థన మన జీవితాల్లో ఉంటే కనుక మనం కూడా అట్లాంటి గొప్ప కార్యాలే చూస్తాం. పేతురు గారి సంఘంలో జరిగినటువంటి అట్లాంటి కార్యాలు మనం కూడా మనలో ఎవరైనా సరసాల్లోకి వెళ్ళారనుకోండి, ప్రార్థన చేస్తామో మనం అసలు? అలాంటి పరిస్థితి ఇంకెవరికి రాదులే. మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ చాలా ఇబ్బందులు పడదు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా ఒక ఆయుధం లాగా మనకు తోడుగా ఉండాలి. ఆ ఆయుధాన్ని కనుక వదిలేసిన పనికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? ఏమేం చేసుకెళ్తారు?
ఆడవాళ్ళు పనికి వెళ్తే ఏం చేసుకెళ్తారు? గొడవ లేకుండా వెళ్తే పని చేయలేరా? చేయడానికి కుదరదా? ఇంకని చేతులు ఉన్నాయి కదా, చేతులతో చేయలేము. ఏం కావాలి పని చేయాలంటే? మరి ఆయుధం కావాలి. మరి అట్లాగే మరి ప్రార్థన కూడా ఒక ఆయుధమే కదా. ప్రార్థన కూడా ఒక ఆయుధమే. అది కూడా కత్తి లాంటిదే. ఇప్పుడు మనం ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు బైబిల్ లేకుండా ఆడతారు కొంతమంది. బైబిల్ ఎప్పుడు ఎటు వెళ్ళినా సరే బైబిల్ చేతిలోనే ఉంటుంది, వాళ్ళ ఆయుధం అన్నమాట అది. కొంతమంది ఏమో ఇప్పుడు ఎందుకులే మనం ఆడుకో వెళ్తున్నాం, బైబిల్ అంత అవసరం మనకే, ఇది ఒక మోసపోరు ఎందుకులే అని చెప్పి ఇంట్లో పడేసిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఉంటేనే, చేతిలో ఇది ఉంటేనే, బైబిల్ ఉంటేనే బాగుంటుంది మనకి అన్నట్టుగా కొంతమంది ఏం చేస్తారంటే ఆ బైబిల్ అసలు వదిలిపెట్టరు. అది వాళ్ళ ఆయుధం కాబట్టి దాన్ని ఏం చేయరు, వదిలిపెట్టరండి. హల్లెలూయా. అట్లాగే మన ప్రార్థన అనే ఆయుధాన్ని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనతోనే ఉంచుకోవాలి. మనకు కావాల్సినటువంటి ఆయుధం ఏంటి? ప్రార్థన అనే ఆయుధం. హల్లెలూయా. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉండాల్సింది ఏంటంటే ప్రార్థన అనే ఆయుధం. ప్రార్థన ఆయుధం ఉంటే మనం ఏ పనైనా చేయగలం. కాబట్టి మరి పేతురు గారి సంఘంలో జరిగినటువంటి ఈ కార్యాన్ని మరి మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం చదువుకుంటున్నాం ఏంటన్నా కదా, ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం, రకరకాలుగా చెప్పుకుంటున్నాం. అంటే ఆ సంఘంలో ఇంత గొప్ప కార్యం జరిగింది కాబట్టి చెప్పుకుంటున్నాం. మరి మన సంఘంలో కూడా ఏం చేయాలి? పలానా సంఘానికి వెళ్తే ఏం జరిగింది, నాకు మంచి కార్యం జరిగింది అని చెప్పి ఎవరు చెప్పుకోవాలి? కార్యం జరిగిన వాళ్ళు చెప్పాలి. మరి అలాంటి వాళ్ళు మరి మనం తీసుకొని వస్తే దేవుని సన్నిధికి నడిపిస్తే మరి అందరూ కూడా కార్యాలు వస్తారు. మరి మనం ఎవరిని తీసుకురాకుండా మనమే వచ్చి మనమే కార్యాలు చూస్తే మరి అందరికీ తెలిసేది ఎలాగా? హల్లెలూయా. కాబట్టి ఆయన కార్యాలను మనం ఏం చేయాలంటే నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడినటువంటి గొప్ప సంగతులను మనలో ఒకసారి ఆలోచన చేసుకుని ధ్యానం చేసుకుంటే ఇంకా చాలా రకాలైనటువంటి విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేటటువంటి ఆయుధాన్ని కలిగి లోకంలో పనికి వెళ్ళేటప్పుడు ఏ పనికి వెళ్తే అన్ని పనికి కొడవలే తీసుకెళ్తారా? ఏం పని చేయాలో ఆ పనికి ఏం అవసరమో ఆ వస్తువు తీసుకెళ్తారు, ఆయుధం తీసుకెళ్తారు. అట్లాగే మనమేం ఆయుధం తీసుకెళ్ళాలి? మనం ఏ ఆయుధం తీసుకొని రావాలి? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు బైబిల్ అనే బైబిల్ వేసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆదివారం వచ్చాక ఇక్కడ నా బైబిల్ పెట్టేలాగా ఏది, నా బైబిల్ పోయిందిగా ఏది అంటే ఏడకొచ్చి ఎత్తుకుంటున్నారు బైబిల్.
అట్లే అంటే ఇంట్లో ఉన్నంతసేపు బైబిల్తో పని లేదు, దాంతో అవసరం లేదుగా, అదే పనులు చేసేది కాదుగా. ఏ ఖర్చో కొడవలో ఏదో అయితే అవసరం వచ్చింది, కానీ బైబిల్ అవసరం రాదుగా. దాని అవసరం ఎప్పుడు ఒక ఆదివారమే. హల్లెలూయా. కాబట్టి బైబిల్ అనే ఆయుధాన్ని ఏం చేయొద్దు, విడిచిపెట్టొద్దు, మీతోనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా దాచుకోవాలి. ఎక్కడ దాచుకోవాలి? బైబిల్ ఎక్కడ దాచుకోవాలి? హృదయంలో దాచుకోవాలి. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఏమో ఒకవేళ తొందరలోనే రావచ్చేమో. కొన్ని రోజులు పోతే ఏం జరుగుతుందంట, బైబిల్ ఉండవు. కాబట్టి మనం ఎక్కడ దాచుకోవాలి? వాటిని హృదయంలోనే దాచుకోవాలి. బైబిల్ ఉన్న చేపు నిర్లక్ష్యంగా ఉన్న చదవచ్చులే, ఇప్పుడు ఎంత తొందర వచ్చిందిలే, ఏదో టైంలో చదువుకోవచ్చులే, కొన్ని రోజులు చదవచ్చులే, దాంట్లో అంత అవసరం లేదు, అర్జెంట్ ఏం లేదులే అని చెప్పి మనం అనుకో. ఆ టైం దగ్గరలో ఉందనుకోండి, మనకు బైబిల్ అన్ని పోయిన తర్వాత అప్పుడు కావాలంటే మనకి దొరకదు. కాబట్టి ఇప్పటి నుంచే మనం బైబిల్ ఉన్నప్పుడే ఏం చేసుకోవాలి, మనం చక్కగా రోజు చదువుకుంటా ఉండాలి. చదివిందే చదువుతా ఉంటే అట్లా రోజు వరుసగా చదువుతా ఉంటే అదే మనసులో ఉంటుంది, దాచుకున్నట్టు అనమాట. కొంతమంది అయితే కంఠాస్తం కూడా చేస్తున్నారు తెలుసా, కీర్తనలు కానీ సామెతలు కానీ కొన్ని అధ్యాయాలు చక్కగా కంఠాస్తం చేసుకుని మనసులో దాచుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడు కావాలన్నప్పుడు అవి దొరకవు. కాబట్టి ఇప్పుడు నుంచే ఏం చేసుకుంటున్నారు, కంఠాస్తం చేసుకుని చక్కగా హృదయంలో దాచుకుంటున్నారండి ఆయన ఆయుధాన్ని. మరి అట్లాగే మనం కూడా బైబిల్ ఆయుధాన్ని ఏం చేసుకోవాలి, దాచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టి దాంతో అవసరం లేకుండా ఉన్నట్టు ఉన్నాం అనుకోండి, అది అసలు మనకు దూరం అయిపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని మాత్రం మనం ఏం చేసుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి రాత్రికాల సమయంలో అత్యాశక్తితో ప్రార్థన చేయటానికి మనం కూడా ఏం చేయాలి, మనం కూడా అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఆయన చేయని కార్యాలంటూ ఏమి కూడా ఉండవు. కాబట్టి దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, అత్యాశక్తితో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటానికి వాళ్ళని మనం సిద్ధపాటు చేసుకుందాం. హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం.